నీకంత కోపమే ఉంటే అది నా మీద చూపించు, అంతేకాని అమాయకుని చేసి మా అన్నయ్యని కొడతావా? వాడు తాగేసి ఎవరి మీదో గొడవ పడితే వాళ్ళు కొట్టిన దెబ్బలవి. లలిత ఎప్పుడూ నీకు దూరం అయిపోయింది. లలిత రాజాల పెళ్లి జరుగుతుంది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వద్దాం. ఆ రాజాని లేపేమంటున్నాను. ఆ రాజాగాన్ని చంపడం అంటే చాలా కష్టం సార్. సార్ మేము చేస్తాం. చెప్పు అశోక్. బాగున్నారు అంకుల్? మీరు నిర్దోషిగా బయటికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్. నన్నెవరూ నమ్మకపోయినా ఆ పంతులు పుణ్యమా అని బయటపడ్డానులే అశోక్. మంచి వాళ్ళకి మంచే జరుగుతుందిలే అంకుల్. అందరికీ మంచే జరుగుతుంది, కానీ నాకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. ఏమైంది? కొత్తగా ఏమీ అవ్వలేదు. నాన్నగారే లల్లికి రాజాకి పెళ్లి చేయాలని ముహూర్తాలు కూడా చూస్తున్నారంట. వద్దు వద్దు అంటున్నా మీ నాన్నగారేంటి ఆయన పట్టిందే పట్టు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు? ఆయన అంతే అంకుల్, అనుకున్నది జరగాలంటారు. వద్దు నాన్నగారు, ఈ పెళ్లి చేయొద్దు, లల్లిని నాకు దూరం చేయొద్దు అని బ్రతిమలాడుతున్నా వినడం లేదు. కన్న కొడుకుని నా మాటే వినడం లేదంటే ఇంకా ఎవరు చెప్పినా వినరు. రాజా లల్లీల పెళ్లిని ఎవరు ఆపలేరు. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నిజంగా మీరు ఆ పెళ్లి జరగకూడదని కోరుకుంటే నాకు హెల్ప్ చేయండి అంకుల్. ఏంటది? నా మాట నాన్నగారు వినడం లేదు, లల్లి వినడం లేదు, కానీ నా మాట రాజాగాడు వింటాడు అంకుల్. అందుకని వాణ్ణి బ్రతులాడతావా? తప్పే ఉంది అంకుల్, అవసరం నాది. నా లల్లి కోసం నేను ఏమైనా చేస్తాను. అలాంటిది ఆ రాజాగాడిని బ్రతిమలాడలేనా? ఆ రాజాతో మాట్లాడడం మీకు నచ్చదని నాకు తెలుసు అంకుల్, కానీ ఏం చేయమంటారు? లల్లి నా ప్రాణం. తన కోసం వాడు నా శత్రువైనా వాడి కాళ్ళు నేను పట్టుకుంటాను. నా లల్లిని నేను దక్కించుకోవడానికి నాకు మిగిలిన ఏకైక దారి ఇదే అంకుల్. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇందులో నేను హెల్ప్ చేసేదే ఉంది? రాజా నేరుగా నేను మాట్లాడాలి రమ్మంటే రాడంకుల్. వాళ్ళిద్దరి ముందు నేను వెళ్ళినా వాడితో నేను మాట్లాడలేను అంకుల్. అందుకే రాజాని మీరు నేను చెప్పిన చోటుకి రప్పించగలిగితే వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకునైనా ఈ పెళ్లి ఆపిస్తాను. వాడికి నేను రమ్మని చెప్పడం ఏంటి అశోక్? వాడు మీరు రమ్మంటే వస్తాడు అంకుల్. నా కోసం ఫోన్ చేసి రప్పించండి. నేను వాడికి ఫోన్ చేయడం ఏంటి అశోక్? నో. అంటే ఆ రాజాగాడితో లల్లి పెళ్లి జరగడం మీకు ఇష్టమేనా? చచ్చా, వాడితో లల్లి పెళ్ళేంటి? మరి నా కోసం ఈ ఒక్క సహాయం చేయండి అంకుల్. నేనెప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈ సాయం కూడా నా లల్లిని దక్కించుకోవడం కోసమే చేయమంటున్నాను. ప్లీజ్ అంకుల్, మీరు కూడా కాదంటే లల్లి నాకు దక్కదు అంకుల్. మా నాన్న వాళ్ళు పెళ్లి చేసేస్తారు. సరే, ఎక్కడికి రమ్మని చెప్పాలి? గచ్చిబౌలి దగ్గరున్న అల్యూమినియం ఫ్యాక్టరీకి. అక్కడికా? అంటే అక్కడైతే ప్రశాంతంగా మాట్లాడచ్చు కదా అని. సరే, ఫోన్ చేసి రమ్మని చెప్తాను. వాడితో మాట్లాడడం ఇష్టం లేకపోయినా నీకోసం ఈ పని చేస్తున్నాను. లల్లిని నీదాన్ని చేసుకో చాలు.
థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, నేను కొంచెం పని మీద బయటికి వెళ్ళొస్తాను. అలాగేరా, జాగ్రత్తగా వెళ్ళిరా. శంకర్ కనిపించడం లేదు. ఏదో పనుందని మాధవం తీసుకుని బయటకు వెళ్ళాడ్రా. అలాగా, సరేనమ్మా. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పు. రాంప్రసాద్ గారు ఫోన్ చేస్తున్నారేంటి? ఆయన నీకు ఫోన్ చేయడం ఏంట్రా? ఈయనకి నాతో పనే ఉందబ్బా. హలో, ఎక్కడున్నావు? అదేంటి ఎప్పుడూ లేంది మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? రోడ్డు మీద మాట్లాడేశారుగా. మీకు నాతో పోట్లాడటమే అలవాటుగా, ఇంకా నాతో మాట్లాడేదేముంది? వేరే విషయం మాట్లాడాలి. లేదు, మాట్లాడాలి అనుకుంటున్నాను, అందుకే ఫోన్ చేశాను. సరే చెప్పండి. ఫోన్లో కాదు, మరి గచ్చిబౌలి దగ్గరున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి రా. మన మధ్య అంతరహస్యంగా మాట్లాడుకోవాల్సిన మాటలేమున్నాయి? టైంపాస్ కోసం నీకు ఫోన్ చేయను కదా, మాట్లాడాలి కాబట్టే రమ్మంటున్నాను. సరే, మీరు రమ్మంటే రాకుండా ఎలా ఉంటాను? అలాగే వస్తాను. రా, కానీ ఒక్కడివే రా. ఏదో యుద్ధానికి వచ్చినట్లు నీ మంది మార్బలాన్ని వెంటేసుకుని రావద్దు. యుద్ధానికి కూడా ఒక్కడనే వెళ్ళడం అలవాటు. మీకేమన్నా భయంగా ఉంటే మీరు తోడు తెచ్చుకోండి. సరే, గంటలో అక్కడుండో చాలు. అలాగే. ఏంటట్రా? నాతో ఏదో మాట్లాడాలంటమ్మా, రమ్మంటున్నారు. నీతో ఆయన మాట్లాడేదేముంటుంది? వెళ్తే తెలుస్తుందిగా. నీ పేరు చెప్పినా గాని తట్టుకోలేని వ్యక్తి నీతో మాట్లాడాలి రమ్మంటున్నారంటే నాకెందుకో అనుమానంగా ఉందిరా. శంకర్ వచ్చాక తోడుగా తీసుకువెళ్ళు. ఎందుకమ్మా? మాట్లాడటానికేగా రమ్మంటున్నాడు. అతనికి భయపడినట్టు అందరినీ తీసుకెళ్ళటం ఎందుకు? నేను వెళ్ళి మాట్లాడొస్తానులే. ఇంతకీ ఎక్కడికి రమ్మన్నాడ్రా? గచ్చిబౌలి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఒకటి ఉందిలే, అక్కడికి. మాట్లాడటానికి మరొక చోటు లేనట్టు అక్కడికి రమ్మండం ఏంట్రా? నలుగురు తిరిగే చోట నాతో మాట్లాడటం అతనికి నామోషిగా అనిపిస్తుందేమో. ఏం కాదులే అమ్మా, అతనికి కూడా భయపడితే ఎలా? చందు విషయం ఏదో మాట్లాడటానికి అయి ఉంటుంది. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తానులే. వస్తానమ్మా. మేడం, మీ గురించి ఎవరు వచ్చారు మేడం? నా గురించా? ఎవరు? బావున్నావు చందు? బానే ఉన్నాను. ఏంటిలో వచ్చారు? నీతో మాట్లాడాలని. నాతో మాట్లాడేదేముంది? రాజాకి నీకు మధ్య దూరం ఎలా పెరిగిపోతుందో తెలుస్తోందా? ఇష్టం లేని విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు చందు మనసులో నరకం అనుభవిస్తూ ఏమీ లేనట్టు పైకి నటిస్తున్నావు? నటించాల్సిన అవసరం నాకు లేదు. చూడమ్మా, నువ్వు నా చెల్లెలు లాంటి దానివే. చిన్న విషయానికి రాజాతో నీ మంచి జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. నేనేం పోగొట్టుకోవడం లేదు, అతనేం పోగొట్టుకుంటున్నాడు. అతనంటే తెలిసి అతనితో తిరగడం నేను చేసిన తప్పు. ఏమ్మా, నువ్వు రాజాని తప్పు పడుతున్నావు.
రాజా ఏంటో మా అందరికన్నా నీకే బాగా తెలుసు. అలా అనుకునే పొరపాటు చేశాను, మోసపోయాను. చందు, రాజా నిన్ను మోసం చేయటమేంటి? నీ గురించి రాజా ఎంత బాధపడుతున్నాడో తెలుసా? బాధ ఎందుకు? తన పాటికి తను హాయిగానే ఉన్నాడు కదా. నచ్చిన వాళ్ళతో ఊర్ల వెంట తిరుగుతున్నాడు. పాత ప్రేమికురాలతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాడు. అదంతా దొరగారి నిర్ణయం అమ్మా. రాజా కానీ లలిత కానీ ఈ పెళ్లి ఇష్టం లేదు. ఓహో, ఇష్టం లేకుండానే షికార్లు కొడుతున్నారా? అదేంటమ్మా, కలిసి తిరగటం కూడా తప్పేనా? తప్పో ఒప్పో అయినా అతని గురించి నాకెందుకు? జరిగిందేదో జరిగిపోయింది, ఆ విషయం వదిలేయండి. చూడు చందు, ఎవరు ఏ తప్పు చేయకుండా మీకు మీరే శిక్షలు విధించుకుంటున్నారు. బాధ తప్ప ఏమీ తెలియని రాజాకి నీ పరిచయం అయిన తర్వాతే సంతోషం అంటే ఏంటో తెలిసింది. వాడికి నువ్వంటే ప్రాణం చందు. అసలు దీనంతటికీ కారణం నేనమ్మా. నేను ఆవేశపడకుండా ఉండుంటే మీ మధ్య ఈ దూరం పెరిగేది కాదు. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుందామని వచ్చాను. మీరు తప్పు చేసినా నాకది మంచి చేసింది. రాజాకి నేనంటే ఎంత ప్రేమో అది అర్థమయ్యేలా చేసింది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. చందు, మీ ఇద్దరు ఒకటి కావటం కోసం నేను నా ప్రేమను త్యాగం చేశాను. ఆ రోజు చెప్పాను, నీ విషయంలో కూడా ఓడిపోతే రాజా జీవితంలో ప్రేమ కాదు ఆడదంటేనే అసహించుకుంటాడని. ఆ పరిస్థితి తీసుకురావద్దు. నీకు ఆ భయం అవసరం లేదు. అతను హాయిగానే మా అక్కతో తిరుగుతున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి మగాడంటే ద్వేషించే స్థాయికి నేనొచ్చాను. వద్దమ్మా, ఈ గొడవలు మర్చిపోండి. ఒకసారి ఇద్దరు నేరుగా మాట్లాడుకోండి. రాజాతో నేను మాట్లాడతాను. మీరిద్దరూ ఇలా దూరం అయిపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. చూడండి, అతను నేను కలవడం ఇక ఈ జన్మకి జరగదు. జరిగిన నష్టం చాలు నాకు. ఇలా అతని గురించి మాట్లాడడం కోసం అయితే మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. యుద్ధానికి కూడా ఒక్కడే వెళ్ళడం అలవాటు. ఇంతకీ ఎక్కడికి రమ్మన్నాడ్రా? గచ్చిబౌలి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఒకటి ఉందిలే, అక్కడికి. ఆంటీ ఫోన్ చేస్తోంది, ఏంటో కనుక్కోమ్మా. హలో ఆంటీ. శంకర్ లేడమ్మా? ఉన్నాడంటీ, డ్రైవింగ్ చేస్తున్నాడు. ముందు శంకర్కి ఫోన్ ఇవ్వమ్మా. అన్నయ్య, నీతోనే మాట్లాడాలంట. ఏంటమ్మా, చెప్పండి ఆంటీ. శంకర్, ఎక్కడున్నావయ్యా? ఇంటికి వస్తున్నా ఆంటీ. ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ రాంప్రసాద్ రాజాకి ఫోన్ చేశాడు. రాంప్రసాద్ ఫోన్ చేశాడా? ఎందుకు? రాజాతో ఏదో మాట్లాడాలట. త్వరగా గచ్చిబౌలి దగ్గరున్న అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మన్నాడు. రాజా ఒక్కడే వెళ్ళాడు. ఏముందంటే రాజాని బెదిరించడానికే రమ్మనుంటాడు. రాజాని వాళ్ళించేస్తారండి. తేడా వస్తే 4 తన్ని వాడే వస్తాడు. మీరేం కంగారు పడకండి. లేదయ్యా, నాకెందుకో భయంగా ఉంది. ఎప్పుడూ లేంది వాడితో మాట్లాడాలి రమ్మన్నాడు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. సర్లే ఆంటీ, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను కదా. రాజా జాగ్రత్త శంకర్. నేనుండగా వాడికేమవుద్దంటీ. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను. ఏమైందన్నయ్య? ఏం లేదులే అమ్మా, చెప్తాను.
ఏరా మళ్ళీ నా ముందు నిలబడే ధైర్యం వచ్చిందిరా మీకు? రేయ్, అన్ని రోజులు మీవే కాదురా, మాకు ఓ రోజు ఉంటుంది, అది ఈ రోజే. అందుకేరా పక్కాగా ప్లాన్ చేసి నిన్నిక్కడికి రప్పించాం. రాజా, ఈ రోజు నీ కేల్ కథం. ఆ రోజే నీ ప్రాణాలు తీయకుండా వదిలేసి తప్పు చేశాను కదూ. నువ్వు మమ్మల్ని వదిలేదేంట్రా? మేము నిన్ను వదిలేయాలి కదా. నన్ను చంపేంత ధైర్యం మీకెక్కడొచ్చిందిరా? నీ చావు కోరింది మేం కాదు, ఆ రామ్ ప్రసాద్ బ్రదర్స్. నిన్ను చంపడానికి ప్లాన్ వేసింది, మమ్మల్ని పంపించింది, నిన్నిక్కడికి రప్పించింది అంతా వాళ్లేరా.